టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. అనాథలు అభాగ్యులకు మానవత్వంతో ఆదుకుని తమ వంతు సహాయం చేస్తూ భవిష్యత్తుపై భరోసాను కల్పించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని తల్లి మరణించి తండ్రి మతిస్థిమితం కోల్పోయిన ముగ్గురు పిల్లలకు నిత్యావసర సరుకులను బట్టలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబం ధర్మానం నాగమణి నరసింహులు దంపతులకు రాజేందర్ హరికృష్ణ చందు ముగ్గురు పిల్లలున్నారు. భార్యాభర్తలు రోజువారీ కూలీ చేసుకుంటూ బ్రతుకుతుండేవారు. 10 రోజుల క్రితం అనారోగ్యంతో నాగమణి అస్వస్థతకు గురై 6 రోజుల క్రితమే గాంధీ ఆసుపత్రిలో మరణించడం చాలా బాధాకరం. నాగమణి భర్త నరసింహులు మతిస్థిమితం కోల్పోయి నాగమణి అంత్యక్రియలు కూడా పాల్గొనకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. గురువారమే గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చారు. అతనికి భార్య మరణించిన విషయం కూడా తెలియకపోవటం ఎంతో విషాదకరం. వీరిది కడు పేదరిక కుటుంబం కావటంతో నాగమణి అంత్యక్రియలు గ్రామస్తులు చందాలు వేసుకుని నిర్వహించారు. వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కనీసం నివాసం ఉండే ఇల్లు కూడా శిథిలావస్థలో అధ్వానంగా ఉంది. కాబట్టి ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మా వంతు సహాయం అందజేయటం జరిగిందని, ఈ ముగ్గురు అబ్బాయిలను ఆదుకోవటానికి మానవతావాదులు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టరాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, జర్నలిస్ట్ మన్నే గణేష్ ముదిరాజ్, సంఘం సభ్యులు బాకీ నర్సింహులు, బాకీ బాలేష్, పిట్ల స్వామి, గ్రామస్తులు శ్రవంతి, శ్యామల, రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పరిధిలో నాగమణి మరణించడం జరిగింది. పిల్లలు ఉన్నారు, పిల్లలు వాళ్ళు ఈరోజు తల్లి పిల్లలు అయిపోయారు. వాళ్ళ కనీసం ఉండడానికి